ఒకటో పారి తుస్సు, రెండో పారి తుస్సు, మూడో పారి తుస్సు, నాలుగో పారి కూడా తుస్సే. ఇక మాతోని కాదురా నాయన అని ఉడికేసుకొని తిని తడికేసుకొని బజ్జోవాలే. అంతేగాని ఊకూకే ఉరుకులాడితే ఏమొస్తుంది? హాయసం తప్ప. పోని బలముందా అంటే లేకపాయే, బలగముందా అంటే సాలదాయే. ఎందుకయ్యా గెలిగిచ్చి కయ్యం పెట్టుకున్నాడు నీ అచ్చిరానోళ్ళు కాకుంటే. వెనకటి సంది పాకిస్తాన్ కథ ఎట్లున్నదంటే మొగొన్నని మొలకలకు పోయి ఎలకలు చూసి ఎల్లెంకలు పడ్డట్టు. అవు మళ్ళా ఇప్పటికి 4 మాటల యుద్ధం కోసం మురికొచ్చి మన బలం ముంగట నిలబడలేక తోక దిగిన బల్లి లెక్క తోక వీకింది. ఫస్ట్ది 1947లా 2 దేశాలు ఏర్పడినాడు ఎన్ల గెలవమని సొంతంగా ఉన్న కాశ్మీర్ మీద కన్నేసి కలిపేసుకోవటానికి పాకిస్తాన్ సైన్యం మురుకులాడితే లేలే మేము ఇండియాలోనే ఉంటామని కాశ్మీర్ రాజు హరిసింగ్ శరణు గోరూర్ తోటి ఇటుకెళ్లి మన ఆర్మీ దిగంగానే యుద్ధం సురువయ్యింది. ఏడాదికి మీదనే టగఫర్ నడిచింది. మనోళ్ళు గెదిమితే దెబ్బకు అవతల పడ్డారు. అప్పటికే కొంత అమరుకున్న దాన్నే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు పిఓకే అంటారు. ఐక్యరాజ్య సమితి ముంగటపడి లైన్ ఆఫ్ కంట్రోల్ డిసైడ్ చేసింది అప్పుడే. ఇక రెండో యుద్ధం 1965లా పాకిస్తాన్ సైన్యం మన కాశ్మీర్ లో గుసాయించాలని చూస్తే మనోళ్ళు గట్టిగానే అరుచుకున్నారు. 17 రోజులు జోరుగా నడిచింది. నడిమిట్లకు రష్యా దేశం వచ్చి ఆపేస్తే గట్ల బచాయించారు. ఇక మూడవది 1971లా. ఇది కాశ్మీర్ కోసం కాకుండా బంగ్లాదేశ్ కోసం జరిగిన యుద్ధము. అప్పట్లో పాకిస్తాన్ ఏలువాడ్లుంటే మీ పెత్తనం మాకొద్దని బంగ్లాదేశ్ పబ్లిక్ అంతా మలరవడితే మస్తు మందిని కాల్చి చంపింది సైన్యము. ఉద్యమకారులు మన సాయం గోరుతోటి సరేనని మన ఆర్మీ దిగి పాకిస్తాన్ వాళ్ళకి పగటి చుక్కలు చూపిస్తే 13 రోజులకే చేతుల మీదకి లేవట్టి ఇక యుద్ధం మా తోటి కాదని లొంగిపోయి సంతకాలు పెట్టిండ్రు. ఇక 1999లో కార్గిల్ యుద్ధము. కాశ్మీర్ ఉన్న మన గుట్టలను అమరుకుంది పక్క దేశము. ఎమ్మటే మన ఆర్మీ దిగింది ఆపరేషన్ విజయ్ పేరు మీద. మన బలానికి బలగానికి తట్టుకుని అలా తోటి కాలే. కిందికెళ్ళి కొట్టుకుంటా పోయి కార్గిల్ కొండ మీద మన జాతీయ జెండా ఎగరేసి మన పవర్ ఏందో పాకిస్తాన్ కే కాదు దునియా మొత్తానికి చూపించినాం. ఇట్లా 4 మాటల యుద్ధాలైతే 4 చిత్తులోడినోడు ఇప్పుడు మళ్ళా కయ్యానికి కాల్దువట్టే. అప్పటికి ఇప్పటికి మన ఆర్మీ బలం మస్తు పెరిగింది. యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, మిసైళ్లు, కొత్త అర్థాలు బొచ్చడున్నాయి మన కాడ. మనోళ్ళు ఈడుండే అటాక్ చేస్తే ఉగ్రవాదులు అడ్డాలు మటాసయ్యేదాకా గింత ఖబరే లేదు పాకిస్తాన్ వాళ్ళకు. అదే ఇయ్యాలు మన పంజాబ్ మీదకి మిసైల్ సూటి పెడితే మన రాడార్ టెక్నాలజీ గుర్తుపడితే ఎమ్మటే కూల్చి పడేసినాం. అట్లుంటది మళ్ళీ మనతోటి. హల్కగా చెప్పాలంటే మనది AK-47 కన్నా అయితే వాళ్ళది బుడ్డ పిస్తోల్ లెక్క. ఎందుకురా నాయన యుద్ధం అని ఇంకింత ఆగమైతారు. సప్పుడు కాకుండా టెర్రరిస్ట్ బడివేగలం పట్టించి మీ బతికేందో మీరు బతకక కాదు మేము ఇట్లనే పింజిరి వేస్తామంటే 5వ పారు ఓడిపోతానికి తయారుగా ఉండ్రి. ఆపరేషన్ సింధూర్ 2 నెంబర్ తెప్పేందో చూద్దురు గాని.